Hello everybody, today we'll discuss RRB PO test number 93. See the first question and puzzle icharu. There are 8 friends who are sitting in a straight line and icharu, not necessarily in the same order. And at the condition chudandi, only 3 members are facing south and icharu. 8 members lo 3 members matrame south facing. Migilina 5 members kuda north facing and condition icharu. So first point chudandi, F sits third to the right of L. Continuation point lo F sits alone at one of the extreme ends of the line and క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎఫ్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే ఏదా ఈ లెఫ్ట్లో రైట్ ఎండ్లో ఒకటి ఉండడానికి ఆర్ఎల్స్ ఇటుపక్క ఎండ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఎల్కి థర్డ్ రైట్లో ఉన్నారు 1 2 3 ఇక్కడికి ఎల్ ఉన్నారు అనుకోండి. ఎల్కి థర్డ్ రైట్లో ఉండాలంటే ఎల్ అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ 1 2 3 4 5 6 7 and 8 ఎందుకంటే ఎఫ్ ఎండ్ అనుకుంటున్నాం, ఇట్ ఎండ్ అనుకుంటున్నాం 2 3 4 5 6 7 and 8. అయితే ఎల్ అనే పర్సన్కి థర్డ్ రైట్లో ఉండాలి అంటే ఎల్ అనే పర్సన్ సౌత్ ఫేసింగ్ అయితేనే కుదురుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఐ అని ఇచ్చారు. ఎల్కి ఐకి మధ్యలో 2 మెంబర్స్ 1 and 2 గ్యాప్తో ఐ. సేమ్ కండిషన్ అండి, 1 and 2 గ్యాప్తో ఐ. నెక్స్ట్ కండిషన్, both the immediate neighbors of I face south అని ఇచ్చారు. I యొక్క immediate neighbors they are facing south. I యొక్క immediate neighbors they are facing south. G sits second to the left of M అని ఇచ్చారు. G ఎలా కూర్చుంటున్నారట, Mకి సెకండ్ లెఫ్ట్లో కూర్చుంటున్నారంటే Mకి Gకి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలండి. నార్త్ అయినా సౌత్ అయినా వీళ్ళిద్దరు గ్యాప్ ఒకటి ఉండాలి. అయితే M ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ L అని ఇచ్చారు. ఈ 2 ప్లేసెస్లో ఎం రావడానికి ఛాన్స్ లేదు. ఎక్కడి నుంచి తీసుకోవడానికి ఉంది గ్యాప్ చూసుకుంటే ఎంకి సెకండ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ ఏమని ఇచ్చారండి, జీ సిట్స్ టు ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఎంకి సెకండ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ జీ అవుతారు. సో ఇక్కడతో ఆ కండిషన్ క్లియర్ అయిపోయింది. జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. నెక్స్ట్ అదే కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి కదా. ఎల్కి ఇమీడియట్ నైబర్గా వచ్చే పర్సన్ ఎం కాదు. సో ఈ 2 ప్లేసెస్లో ఎంని కూర్చోబెట్టడానికి లేదు. ఎక్కడి నుంచి కూర్చోపెట్టచ్చు అంటే ఈ కండిషన్ తప్పనించి ఛాన్స్ లేదనుకుంటా. ఏమని ఇచ్చారండి కండిషన్, జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి సెకండ్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ జీ అవుతారు. నెక్స్ట్ కండిషన్, పీపుల్ సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమ్ అండ్ స్పేస్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. ఎం ఫేసింగ్ సౌత్ కాబట్టి ఎఫ్ అనే పర్సన్ ఫేసింగ్ నార్త్ అవుతారు. జీ ఫేసింగ్ సౌత్ కాబట్టి ఎఫ్ అనే పర్సన్ ఫేసింగ్ నార్త్ అవుతారు. నెక్స్ట్ కండిషన్ చూడండి, బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జే ఫేస్ నార్త్ అని ఇచ్చారు. జే యొక్క ఇమీడియట్ నైబర్స్ ఫేసింగ్ నార్త్ అవ్వాలి అని ఇచ్చారు. ఎక్కడ కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉందో చెక్ చేసుకుందాం. అయితే ఏమైనా కండిషన్ ఇచ్చారంటే జే ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్ పక్కన జే ఉండకూడదు కాబట్టి జేని ఇక్కడ తీసుకుంటున్నా, బోత్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని తీసుకుంటున్నా. జే ఎఫ్కి ఇమీడియట్ నైబర్గా రాకూడదు. సో ఇక్కడ తీసుకుంటానికి నైబర్స్ అవ్వడానికి లేదు, ఇక్కడ తీసుకోవడానికి లేదు. సో ఈ పాసిబిలిటీలో అలాంటి కండిషన్ లేదు కాబట్టి ఇది ఎరాడికేట్ అయిపోయిందండి. లాస్ట్ కండిషన్ చూడండి, హెచ్ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అని ఇచ్చారు. జేకి సెకండ్ రైట్లో హెచ్ ఉండాలి అంటే జే అనే పర్సన్ ఫేసింగ్ సౌత్ అవ్వాలి. హెచ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నా. ఇంకా పర్సన్స్లో మనకి మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో కే ఆగిపోయారు. కేని ఇక్కడ అలొకేట్ చేస్తున్నాను. అయితే కండిషన్లో స్టార్టింగ్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏమని చెప్పారు, ఓన్లీ 3 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. 1 2 and 3 మెంబర్స్. రిమైనింగ్ అందరూ కూడా ఫేసింగ్ నార్త్ అని కండిషన్ అండి. క్వశ్చన్స్ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ అని అంటారు. హెచ్కి ఇమీడియట్ రైట్లో ఎల్ అనే పర్సన్ వస్తారు. ఆప్షన్ నెంబర్ 4 అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్స్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. అయితే ఎవరుంటున్నారో చెక్ చేసుకోండి. ఎం అనే పర్సనేగా ఎక్స్ట్రీమ్ ఎండ్లో కూర్చుని సౌత్ ఫేసింగ్, సో ఎం అవుతారండి. ఆప్షన్ నెంబర్ 5. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎం విత్ రెస్పెక్ట్ టు ఎల్ అన్నారు. ఎల్ నుంచి చూసినప్పుడు 1 2 3 4, 4th టు ద లెఫ్ట్ అవుతారండి. 5th ఆప్షన్. బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు కే అన్నారు. కే గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడుందో చెక్ చేయమన్నారు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎల్ సరిపోతుందండి. ఆప్షన్ వచ్చేసి 5th ఆప్షన్ తీసుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ బోత్ ద పర్సన్స్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ ఇమీడియట్ నైబర్స్ ఎవరున్నారో చెక్ చేయమంటున్నారు. ఒకసారి ఇక్కడ డేటాలో చెక్ చేసుకుని చూడండి. ఇమీడియట్ నైబర్స్ సౌత్ ఫేసింగ్ అసలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సౌత్ ఫేసింగ్ వాళ్ళకి నైబర్స్గా రావడానికి ఛాన్సెస్ ఎవరున్నారో చెక్ చేసుకోండి. ఎల్ అండ్ కే ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి చెక్ చేసుకుంటే
సౌత్ ఫేసింగ్కి ఐ అండ్ హెచ్ అన్న ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ టాలీ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎల్ అండ్ ఐ అని ఇచ్చారు. ఎల్కి ఐకి మధ్యలో జి అండ్ హెచ్ కూర్చుంటున్నారు. సెకండ్ ఆప్షన్ అండి. సో దాంతో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఇచ్చారు. జెడ్ నుంచి యూకి రిలేషన్ అడుగుతున్నారు. జెడ్ టు యూ దాకా రిలేషన్కి వెళ్ళాలన్నప్పుడు జెడ్ టు కే అండ్ దెన్ కే టు యూ అన్నిట్లోనూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. రివర్స్లో ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ దాని కంపారిజన్లో పీ నుంచి వైకి రిలేషన్ అడుగుతున్నారు. పీ టు కే అండ్ కే టు వై అండి. అయితే రెండిట్లోనూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే రివర్స్లో చెక్ చేస్తే అదే వస్తుంది కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్ 8 అని ఏమి ఇచ్చారో రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఎం ఇచ్చారు. డి నుంచి ఎం వరకు ట్రావెల్ చేయాలన్నప్పుడు 2 డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. సెకండ్ దాన్ని కన్సిడర్ చేసినప్పుడు యూ నుంచి హెచ్కి రిలేషన్, యూ టు ఎస్ అండ్ ఎస్ టు హెచ్ అన్నిట్లోనూ లెస్ దానే ఉంది కాబట్టి కంక్లూజన్లో అదే ఉంది. ఓన్లీ 2 ఫాలోస్ అండి. ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సెట్ వచ్చేసి డిఎస్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చారో, హౌ ఈస్ యూ రిలేటెడ్ టు పి అని ఇచ్చారు. అంటే పి అనే పర్సన్ యూని ఏమని పిలుస్తారని నాకు క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి ఏమి ఇచ్చారు. జే ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి అని ఇచ్చారు. జే ఫాదర్ అట. ఎవరికి ఫాదర్ అంటే జే ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి. జే ఈస్ ద సన్ ఆఫ్ యూ అని ఇచ్చారు. జే సన్ అవుతున్నారు. ఎవరికి సన్ అంటే యూ అనే పర్సన్కి సన్ అవుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే క్యూ ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ యూ అని ఇచ్చారు. యూ అనే పర్సన్కి బ్రదర్ ఇన్ లా అవుతున్నారు. ఎవరికి బ్రదర్ ఇన్ లా అంటే క్యూ బ్రదర్ ఇన్ లా అవుతున్నారు యూకి అని ఇచ్చారు. ఎన్ ఈస్ ద ఓన్లీ సిబ్లింగ్ అని ఇచ్చారు. ఓన్లీ సిబ్లింగ్ కాబట్టి ఎన్ ఖచ్చితంగా యూ అండ్ ఎన్ స్పౌస్ అయితేనే తప్ప బ్రదర్ ఇన్ లా అవడానికి ఛాన్స్ లేదు. హౌ ఈస్ యూ రిలేటెడ్ టు పి అన్నారు. యూ యొక్క జెండర్ తెలిస్తే తప్ప నుంచి రిలేషన్ ఫ్రేమ్ చేయలేం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనికి రావట్లేదండి. సెకండ్ చెక్ చేసుకుందాం. జే ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. జే ఓన్లీ సన్ అంటే ఎవరికి ఓన్లీ సన్ అంటే ఎన్ అనే పర్సన్కి ఓన్లీ సన్ అని ఇచ్చారు. ఎస్ ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎన్. డెఫినెట్గా ఇక్కడే రావాలండి. ఎస్ డాటర్ ఇన్ లా. పి ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. పి డాటర్ అవుతున్నారు ఎస్కి. ఎన్ ఈస్ మ్యారీడ్ టు యూ అని ఇచ్చారు. సో పి అనే పర్సన్ యూని పిలవాలంటే యూ యొక్క జెండర్ సెకండ్ స్టేట్మెంట్లో కూడా తెలియట్లేదు కాబట్టి నాట్ సఫిషియంట్ అండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 people were born in different months of the same year అని ఇచ్చారు. ఏంటి ఆ మంత్స్ అంటే ఫిబ్రవరి, మార్చ్, జూన్, జూలై అండ్ నవంబర్ అండి. ఇందులో 31 days వచ్చినవి మార్చ్ ఒకటి, జూలై ఒకటి. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. చూడండి ఏమి ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్లో సి వాజ్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ మోర్ దాన్ 30 days అని ఇచ్చారు. 30 days కన్నా ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ అంటే అయితే మార్చ్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ జూలై తీసుకోవాలి. ఓన్లీ 1 person వాజ్ బోర్న్ బిట్వీన్ సి అండ్ డి అని ఇచ్చారు. సి అండ్ డికి మధ్యలో ఓన్లీ 1 person. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకున్నాం. బోత్ ఏ అండ్ ఈ వర్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్టర్ డి అన్నారు. డి తర్వాత 2 members రావడానికి ప్లేస్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఆగిపోయింది. ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు ఏ అండ్ ఈకి ప్రయారిటీ ఎక్కడుందో తెలియదు. అయితే మనకు కావాల్సిన యంగెస్ట్ పర్సనే కాబట్టి నవంబర్ డేటా తెలియదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఆపుతున్నాను. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. ఏమని ఇచ్చారండి? మంత్స్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి మంత్, జూన్, మార్చ్, జూన్, జూలై అండ్ నవంబర్. ఇప్పుడు పాయింట్లో ఇచ్చింది బి ఈస్ ద ఓల్డెస్ట్ అని ఇచ్చారు. అంటే ఫిబ్రవరిలో బి అని డేటా తెలుస్తుంది. ఓన్లీ 1 person is born between B and A అని ఇచ్చారు. సో ఇక్కడికి ఏ కూడా క్లారిటీ వచ్చింది. D was born in one of the months before A అని ఇచ్చారు. సో ఇక్కడికి ఈ లాస్ట్ 2 places మనకి ఆగిపోయింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే 1 and 2 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి పాయింట్ క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే ఫిబ్రవరిలో బిని ఫిక్స్ చేయొచ్చు, జూన్లో ఏని ఫిక్స్ చేయొచ్చు. డి తర్వాతే ఏ అండ్ ఈ రావాలి. అంటే లాస్ట్ ప్లేస్ ఇది కన్ఫర్మ్ చేయొచ్చు. యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th వన్ చూడండి ఏమి ఇచ్చారు. 6 people are sitting in 2 parallel rows అని ఇచ్చారు. ఎలా కూర్చున్నారంటే ఆల్ LMN వాళ్ళందరూ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. PQR వచ్చేసి దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. అయితే అడుగుతుంది హూ ఈస్ ఫేసింగ్ పి అనే పర్సన్ని ఫేస్ చేసే వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. ఎల్ సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. ఎల్ ఇక్కడ ఉన్నారు అనుకుందాం ఒక కండిషన్లో. ఇంకో కండిషన్లో ఎల్కి ఇంకో ఎక్స్ట్రీమ్ ఎండ్ తీసుకుందాం. సో ఉన్న 2 పాసిబిలిటీస్ తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎల్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. ఎల్కి ఎన్ ఇక్కడ రాకూడదంటే ఎన్కి ఇదేగా ఛాన్స్. సో మిగిలిపోయిన ఎమ్ని ఇక్కడ రాసేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ అండి.
N faces one of the immediate neighbors of P అని ఇచ్చారు. N ఎవరిని ఫేస్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ P. అడుగుతుంది Pని ఫేస్ చేసే పర్సన్. ఇక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది యూనిక్గా కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనిచేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం ఒకసారి. ఏదర్ అవుతుందేమో తెలియదు కాబట్టి. R సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అని ఇచ్చారు. Pకి ఇమీడియట్ లెఫ్ట్లో వచ్చే పర్సన్ R అవుతున్నారు. Q ఫేసెస్ N అని ఇచ్చారు. ఇలానే తీసుకోవాలంటే ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. ఏంటి ఆ పాసిబిలిటీ అంటే క్యూని ఇక్కడ తీసుకుని క్యూ ఈస్ ఫేసింగ్ ఎన్ అని తీసుకోవచ్చు. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. ఎన్కి నైబర్గా ఎమ్ అని తీసుకుంటున్నా. ఎల్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎమ్ అని ఇచ్చారు. ఎమ్కి రైట్లో ఎల్ని ప్లేస్ చేయడానికి లేదు. ఇక్కడైతే పాసిబిలిటీ కుదురుతుంది. దీన్ని బట్టి పి ఎవరు ఫేస్ చేస్తున్నారో చెప్పచ్చు. ఫస్ట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ సఫిషియెంట్ అండి. ఆన్సర్ ఎయిదర్ తీసుకోండి. 12th క్వశ్చన్కి వెళ్దాం. ఏమి ఇచ్చారో చూడండి. అమాంగ్ కార్స్ అని ఇచ్చారు. మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయంటే 6 కార్స్ ఉన్నాయండి. 6 కార్స్లో విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ కార్ అని అడుగుతున్నారు. ఇచ్చిన 6 కార్స్లో ఫాస్టెస్ట్ కార్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఓ ఈజ్ ఫాస్టర్ దాన్ ఓన్లీ 2 కార్స్ అని ఇచ్చారు. 2 కార్స్ కంటే మాత్రమే ఓ ఫాస్టర్ ఉంది అని ఇచ్చారు. అంటే ఓకి పైన 2 కార్స్ ఉన్నట్లయితే ఓకి బాటంలో 3 కార్స్ ఉండాలి. ఎన్ ఈజ్ ఫాస్టర్ దాన్ బోత్ జే అండ్ ఓ అని ఇచ్చారు. బట్ నాట్ ద ఫాస్టెస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ ఎన్ది కాదు. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే ఎన్ ఇక్కడ ఉండాలి, ఓ అండ్ జే అన్నారు కాబట్టి జే ఇక్కడైనా ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి రాయటం వేస్ట్ అండి. నెక్స్ట్ పాయింట్లో ఇచ్చింది ఏంటంటే ఎల్ ఈస్ నైదర్ ద ఫాస్టెస్ట్ నాట్ స్లోయెస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎల్ ఈ ప్లేస్లోనూ ఉండకూడదు, ఈ ప్లేస్లోనూ ఉండకూడదు. అయితే మనకు కావాల్సింది ఫాస్టెస్ట్. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఆక్యుపై చేస్తారో క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే పనికిరాలేదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సెకండ్ స్టేట్మెంట్లో చూడండి. ఎల్ ఈజ్ ఫాస్టర్ దాన్ బోత్ జే అండ్ ఎన్ అని ఇచ్చారు. ఎల్ ఫాస్టర్ ఉంది. దేనికి ఎవరికన్నా ఫాస్టర్ అంటే జే అండ్ ఎన్ అని ఇచ్చారు. ఓ ఈజ్ ఫాస్టర్ దాన్ జే అని ఇచ్చారు. ఓ ఫాస్టర్ అంట జే కన్నా, బట్ స్లోవర్ దాన్ ఎన్ అని ఇచ్చారు. సో ఇక్కడతో జే అండ్ ఓకి కంపారిజన్, జే అండ్ ఎన్కి క్లారిటీ వచ్చినట్టుంది. సో ఎల్ మాత్రం పైనే ఉండాలి. సో దీని నుంచి అరేంజ్మెంట్ ఏం తీసుకోవచ్చు అంటే ఎల్ అని తీసుకోవచ్చు, ఎన్ ఓ జే అని తీసుకోవచ్చు. నైదర్ ఎల్ నార్ ఎమ్ ఈస్ ద ఫాస్టెస్ట్ అని ఇచ్చారు. అయితే ఎల్ కానీ ఎమ్ కానీ ఫాస్టెస్ట్ కాదు అని ఇచ్చారు. సో ఇక్కడ ఎల్ ఫాస్టెస్ట్ కాదు అంటే ఎమ్ కూడా ఫాస్టెస్ట్ కాదు అంటే మిగిలిపోయిన ఇద్దరు కాదు అంటే పర్సన్ ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరో ఇక్కడ రాయొచ్చు అనుకుంటా. పాయింట్ క్లియర్ అండి. కే అనే పర్సన్కి ఈ ప్లేస్ మనం అలాట్ చేసేయచ్చు. ఎందుకంటే ఎల్ ఎమ్ ఇద్దరు ఫాస్టెస్ట్ కాదు అని కండిషన్ ఇచ్చారు కాబట్టి ఏ పర్సన్ అయితే ఆగిపోయారో ఆ పర్సన్ పెట్టచ్చు. అయితే అడుగుతుంది ఫాస్టెస్ట్ పర్సన్ గురించే కాబట్టి ఆన్సర్ వస్తుందండి యూజింగ్ ద స్టేట్మెంట్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 13th వన్ ఏమి ఇచ్చారు. దెర్ ఆర్ 6 బిల్డింగ్స్ అనే డిఫరెంట్ ఫ్లోర్స్ అని ఇచ్చారు. 6 బిల్డింగ్స్ ఉన్నాయట. అడుగుతున్నది ఏ ఫ్లోర్ గురించి అంటే జీకి కింద వచ్చే ఎవరున్నారు అని అడుగుతున్నారు. 6 ఫ్లోర్స్ అండి. 6, 5, 4, 3, 2 అండ్ 1 ఫ్లోర్స్ తీసుకున్నాను. ఎఫ్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు, బట్ నాట్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చారు. ఎఫ్కి టాప్ ఫ్లోర్ ఇవ్వకూడదు అని ఇచ్చారు. ఈవెన్ ఫ్లోర్స్లో 4th ఫ్లోర్, 2nd ఫ్లోర్ అవైలబుల్గా ఉంది తీసుకున్నాం. ఓన్లీ 2 people live between D and F. ఓన్లీ 2 people D and F. సో ఇక్కడికి D వస్తారు. ఈ లివ్స్ ఇమీడియట్లీ బిలో D అని ఇచ్చారు. సో ఇక్కడ కుదరట్లేదు. ఈ అనే పర్సన్ ఇమీడియట్లీ బిలో కుదురుతుంది తీసుకున్నాను. సో ఇక్కడతో G అనే పర్సన్ ఎంటర్ అవ్వలేదు కాబట్టి చెప్పడానికి లేదండి. సెకండ్ పాసిబిలిటీకి వెళ్తున్నా. 6, 5, 4, 3, 2 and 1. సెకండ్ పాసిబిలిటీలో ఏమి ఇచ్చారో ఒకసారి డేటా చూడండి. D lives on an odd number floor. Only 3 person live between D and H అని ఇచ్చారు. Dకి ఆడ్ ఫ్లోర్ ఇవ్వాలి. Dకి Hకి మధ్యలో 3 మెంబర్స్ అన్నారు. Dని ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఇక్కడికి H వస్తారు. ఆర్ఎల్స్ 1, 2, 3 ఇక్కడికి H వస్తారు. అయితే నెక్స్ట్ కండిషన్ చూడండి. ఓన్లీ 1 person lives between D and C. D and Cకి మధ్యలో ఒక పర్సన్. సో ఇక్కడ నుంచి కూడా క్లారిటీ లేదు. అయితే 1 and 2ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే D బాటమ్ ప్లేస్లో ఉన్న కేసు ఫెయిల్ అయిపోయింది. సో ఈ కేసు మనకి పనికిరాదు. D 5th ఫ్లోర్లో టాలీ అవుతుంది. Dకి Cకి మధ్యలో 1 person, Dకి Hకి మధ్యలో 3 members. ఇంకా మిగిలిపోయిన G అనే పర్సన్కి 6th ప్లేస్ ఇస్తాం. Gకి బిలో ఎగ్జాక్ట్గా ఎవరు వస్తారో ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. ఏ స్టేట్మెంట్ హెల్ప్తో వచ్చిందంటే యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోయాము. ఏమి ఇచ్చారో చెక్ చేసుకోండి.
మొత్తం ఎంతమంది ఉన్నారు? దెర్ ఆర్ 7 మెంబర్స్ అని ఇచ్చారు. 7 మెంబర్స్ ఉన్నారు. అయితే 7 మెంబర్స్ కూడా 7 డిఫరెంట్ డేస్లో 7 ప్లేసెస్ని విజిట్ చేస్తున్నారు అని కండిషన్ అండి. ఏంటా డేస్ అంటే మండే నుంచి స్టార్ట్ చేసుకుని తీసుకున్నారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డేని అలొకేట్ చేస్తూ ప్రతి ఒక్క పర్సన్కి ఒక్కొక్క ప్లేస్ని కూడా మనం అలొకేట్ చేయాలండి. సో కండిషన్స్లోకి వెళ్ళిపోదాం, మెయిన్ పాయింట్స్లోకి. ఫస్ట్ పాయింట్కి రండి. ఏమి ఇచ్చారు? సి విజిట్స్ ఎ సిటీ ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు. ఫ్రైడే వచ్చే పర్సన్ సి అని ఇచ్చారు. ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ సి అండ్ ఝాన్సీ అని ఇచ్చారు. సికి ఝాన్సీకి మధ్యలో ఓన్లీ 1 పర్సన్. ఇలాగే తీసుకోవాలా అంటే ఎస్, ఇంకో పాసిబిలిటీ ఉంది. ఝాన్సీని తీసుకొచ్చి సాటర్డే కూడా ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్కి రండి. ఏమి ఇచ్చారో వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఓన్లీ 3 పీపుల్ విజిట్ బిట్వీన్ ఝాన్సీ అండ్ ఈ. 1, 2, 3 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఈ అవుతారు. సేమ్ కండిషన్ అప్లై చేసుకుంటున్నాను చూడండి. సి విజిట్స్ ఆన్ ఫ్రైడే, ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ సి అండ్ ఝాన్సీ అని ఇచ్చారు. ఓన్లీ 3 పీపుల్ విజిట్ బిట్వీన్ ఝాన్సీ అండ్ ఈ. 1, 2, 3 అంటే సండే వచ్చేది ఈ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ అండి. ద వన్ హూ విజిట్ సూరత్ విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ అని ఇచ్చారు. ఈకి ఇమీడియట్గా బిఫోర్ వచ్చేది సూరత్ అనట. ఈకి ఇమీడియట్గా బిఫోర్ వచ్చే పర్సన్ ఈజ్ ఫ్రమ్ సూరత్ అని ఇచ్చారు. నెక్స్ట్ కండిషన్ ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ జీ అండ్ కాన్పూర్, జీ విజిట్స్ ఆఫ్టర్ కాన్పూర్ అని ఇచ్చారు. సో అక్కడితో పాయింట్ బ్రేక్ చేస్తున్నా. కాన్పూర్కి తర్వాత 2 గ్యాప్ ఇచ్చి వచ్చేది జీ అని ఇచ్చారు. ఒకసారి చూడండి. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ జీ అండ్ కాన్పూర్, జీ విజిట్స్ ఆఫ్టర్ ద వన్ హూ విజిట్స్ కాన్పూర్. అయితే నెక్స్ట్ పాయింట్ ఇంకేమి ఇచ్చారు? కాన్పూర్ డస్ నాట్ విజిట్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే అని ఇచ్చారు. ఇక్కడ కాన్పూర్ రాకూడదు, ఇక్కడ కూడా కాన్పూర్ రాకూడదు. సో ఎక్కడ ప్లేస్ చేయొచ్చు చెక్ చేసుకున్నామండి. ఇక్కడ కనుక కాన్పూర్ తీసుకుంటే 2 ప్లేసెస్తో జీ, ఇక్కడ అనుకుంటే 2 ప్లేసెస్తో జీ అవైలబుల్గా లేదు కాబట్టి మండే కాన్పూర్ అనుకుంటున్నా. 2 గ్యాప్తో థర్స్డేని నేను జీని అలొకేట్ చేస్తున్నాను. సేమ్ కండిషన్ ఇటు అప్లై చేద్దాం. కాన్పూర్ ఇక్కడ తీసుకుంటే 2 ప్లేసెస్తో జీ, అంతకు మించి ఇక్కడ కూడా ఛాన్స్ లేదండి. స్ట్రైట్ అవే తీసుకుంటున్నా. కాన్పూర్ 2 ప్లేసెస్తో థర్స్డేకి జీని అలొకేట్ చేశాను. నెక్స్ట్ కండిషన్ బి విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఎఫ్ అని ఇచ్చారు. బి అనే పర్సన్ ఎలా ఉన్నారట? ఎఫ్కి ఇమీడియట్గా బిఫోర్ ఉన్నారు. అయితే కండిషన్ బి డస్ నాట్ విజిట్ కాన్పూర్. అయితే కాన్పూర్లో బి ఉండరు అని కండిషన్. ఇంకా అక్కడితో ఆ పాయింట్ అయిపోయింది. సో బి అండ్ ఎఫ్ని ప్లేస్ చేయాలి మనం. ఎక్కడ కండిషన్ ఉందో చెక్ చేసుకుంటున్నా. సో బికి కాన్పూర్ కాదన్నారు కాబట్టి సాటర్డే అండ్ సండేని తీసుకొచ్చి బి అండ్ ఎఫ్ని ప్లేస్ చేస్తున్నా. సేమ్ కండిషన్ ఇటుపక్క కూడా అప్లై చేయాలనుకుంటగా మనకి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే తప్పనిచ్చే ఛాన్స్ లేదు, తీసుకున్నానండి. నెక్స్ట్ పాయింట్కి రండి. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ బి అండ్ పటియాలా అని ఇచ్చారు. బికి పటియాలాకి మధ్య 2 మెంబర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడికి పటియాలా, బికి పటియాలాకి మధ్య 2 మెంబర్స్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ కండిషన్ అండి. డి విజిట్స్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ద వన్ హూ విజిట్స్ పటియాలా బట్ నాట్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. డి అనే పర్సన్ పటియాలా కన్నా ముందు రావాలి. అయితే ఏ రోజు కాదట? ట్యూస్డే కాదు. సో మండే అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ తీసుకున్నప్పుడు సేమ్ కండిషన్ అండి, మండే అవుతుంది. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ముంబై అండ్ డి అని ఇచ్చారు. 1 and 2 గ్యాప్తో ముంబై తీసుకుంటున్నా. 1 and 2 గ్యాప్తో ఇక్కడ కూడా ముంబై తీసుకుంటున్నానండి. ఏ విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ విజిట్స్ లక్నో అని ఇచ్చారు. అంటే లక్నో పైన ఏ రావాలి. అలాంటి కండిషన్ ఎక్కడ కుదురుతుందంటే ఈకి లక్నోని కనుక ఇస్తే సూరత్ దగ్గర ఏని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఆ పాసిబిలిటీలో ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందండి. ఇంకా మిగిలిపోయిన ఢిల్లీ ప్లేస్ని తీసుకొచ్చి బీకి అలొకేట్ చేస్తే పజిల్ కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చారో. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. అన్నీ ఒకేలా ఉన్నాయట. ఏంటో చెక్ చేయండి డిఫరెన్స్. జీకి ముంబై ఇచ్చినట్లయితే చెక్ చేసుకుందాం. జీకి ముంబై అని ఇచ్చారు, జీ మండే అని ఇచ్చారు. జీకి మండే అంటే 2 days ఆఫ్ గ్యాప్ అండి. ఎఫ్కి సాటర్డే, ఎఫ్ నుంచి సాటర్డే అంటే 2 days ఆఫ్ గ్యాప్. బి నుంచి ఫ్రైడే అంటే 2 days ఆఫ్ గ్యాప్. ఈ థర్స్డే అని ఇచ్చారు, 2 days గ్యాప్. ఈ నుంచి థర్స్డే 2 days ఆఫ్ గ్యాప్. సి టు వెడ్నెస్డే అని ఇచ్చారు. సి నుంచి వెడ్నెస్డే అంటే ఆల్టర్నేట్ డే తీసుకున్నారు. ఎక్కడ డిఫరెంట్గా ఉందంటే 5th ఆప్షన్ దగ్గర డిఫరెంట్గా ఉందండి. 15th క్వశ్చన్ కరండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ డస్ ఎఫ్ విజిట్ అని ఇచ్చారు. ఝాన్సీ కాబట్టి 5th ఆప్షన్ అండి.
యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ డి ఈజ్ రిలేటెడ్ టు ఝాన్సీ అని ఇచ్చారు. డి నుంచి ఝాన్సీ అంటే ఆల్టర్నేట్ అండి. సి ఈజ్ రిలేటెడ్ టు లక్నో ఆల్టర్నేట్. ఇన్ ద సేమ్ వే జీకి ఏం అవ్వాలి అంటే సూరత్ అవ్వాలండి, థర్డ్ ఆప్షన్. 17 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విజిట్స్ ఢిల్లీ అని ఇచ్చారు. బి అనే పర్సన్ అవుతారు, థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఏ అని ఇచ్చారు. ఏ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెక్ చేయమన్నారు. ఈ విజిట్స్ ఎ సిటీ ఇమీడియట్లీ బిఫోర్ ఏ అని ఇచ్చారు. ఏ కంటే ముందు ఈ లేరు. ఏ విజిట్స్ ఆన్ సాటర్డే, ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందండి, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ కరండి 19th వన్. సో ఆ సెట్ అయిపోయిందండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోయాము. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో డెఫినెట్గా ట్రూ అయ్యేది ఎక్కడుందని అడుగుతున్నారు. ఫస్ట్ కనుక చూస్తే ఎల్ టు జే అని ఇచ్చారు. జే నుంచి ఎల్ వరకు అంటే జే ఈస్ గ్రేటర్ దాన్ ఎల్ అవ్వాలి, రివర్స్లో ఎల్ఎస్ అవ్వాలి, అది ట్రూ కాదు. థర్డ్ దానికి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు పి నుంచి ఎల్కి రిలేషన్ అండి. ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ ఎల్ నుంచి పీకి పి నుంచి ఎల్కి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ది పనికిరాదండి. ఫోర్త్ది కనుక చెక్ చేస్తే జే నుంచి ఎం వరకు గ్రేటర్ దానే ఉంది, ఎక్కడ కరెక్ట్గా సరిపోతుందండి, ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్లో డెఫినెట్లీ ట్రూ, సేమ్ మోడల్ అండి. పి నుంచి ఆర్కి రిలేషన్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ సింబల్స్ కుదరదు. ఆర్ నుంచి యూ వరకు చెక్ చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉండాలి, సెకండ్ ఆప్షన్ సరిపోయిందండి. 21st రండి ఏమి ఇచ్చారో. పి నుంచి ఎస్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి, ఎల్ నుంచి బికి గ్రేటర్ దాన్ అవ్వాలి. ఏం సింబల్స్ ఉంటే సరిపోతుంది అని అడుగుతున్నారు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఈక్వల్ టు కానీ ఏది ఉన్నా సరిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ చూడండి ఏమి ఇచ్చారో. 3462 మాడ్యూల్ కలెక్ట్ 29 శాంపుల్ 98 నౌ అర్జెంట్ 12 18 17 టుడే అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఫస్ట్ స్టెప్లో చూస్తే లీస్ట్ నెంబర్ 12ని తీసుకొచ్చి ఫస్ట్లో ప్లేస్ చేశారండి, మిగిలినవన్నీ యాజ్ టీస్గా రాశారు. మళ్ళీ అబ్జర్వ్ చేస్తే అర్జెంట్ అనే వర్డ్ని తీసుకొచ్చి లాస్ట్లో ప్లేస్ చేశారు. అంటే నెంబర్స్లో వచ్చినప్పటికీ లీస్ట్ నెంబర్ని తీసుకొచ్చారు, వర్డ్స్లో తీసుకున్నప్పుడు హైయెస్ట్ ఆల్ఫబెట్ని ప్లేస్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ నుంచి చేసేటప్పుడేమో లీస్ట్ నెంబర్స్ని తీసుకుంటున్నారు, రైట్ సైడ్ వచ్చేటప్పుడు వర్డ్స్లో హైయెస్ట్ తీసుకుంటున్నారు. అలా చెక్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము. 27th వన్ ఏమి ఇచ్చారు అంటే పజిల్ ఇచ్చారు. ఏం పజిల్ ఉందో చెక్ చేయండి. దెర్ ఆర్ 8 members who are sitting around a సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చారు. 8 members సర్క్యులర్ టేబుల్ అరేంజ్మెంట్ ఇవ్వాలి. సో సర్కిల్ కాబట్టి తీసేసుకుంటున్నానండి, సర్కిల్ అరేంజ్మెంట్. అయితే ప్రతి ఒక్క పర్సన్కి ఆల్ ఆర్ సర్క్యులర్, అందరూ కూడా సెంటర్ ఫేసింగ్ అని కండిషన్ ఇచ్చారు కాబట్టి తీసుకుంటున్నాను. 8 members అరేంజ్మెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ కండిషన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఏజ్ని కూడా మనం అలొకేట్ చేయాలండి. ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ కండిషన్ కరండి ఏమి ఇచ్చారో. ఫస్ట్ కండిషన్ అండి, పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 10 years ఓల్డ్ అని ఇచ్చారు. పి అనే పర్సన్ ఎలా ఉన్నారట, 10 years ఓల్డ్ పర్సన్కి థర్డ్ రైట్లో ఉన్నారని ఇచ్చారు. 1 2 3 ఇక్కడికి పి అనే పర్సన్ ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. పికి డబ్ల్యూకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్, ఇలానే తీసుకోవాలా అంటే ఎస్, దర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో, ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకో పాసిబిలిటీ. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ 8 years ఓల్డ్ అని ఇచ్చారు. సో ఆపోజిట్ టు ఈచ్ అదరే ఉండాలి కాబట్టి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కండిషన్ అండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ 8 and the one who is older than him అని ఇచ్చారు. 8కిను 8 కన్నా ఓల్డర్ అని ఇచ్చారు. 8 కన్నా ఓల్డర్ అవ్వాలంటే 9 years కానీ 10 years కానీ అవ్వాలి. 8 కన్నా ఓల్డర్ అంటే 9 years కదా. సో 9కి పీని అలొకేట్ చేయొచ్చా అంటే కండిషన్ ఇచ్చారు, పీస్ ఏజ్ ఈస్ లెస్ దాన్ 8 years అని ఇచ్చారు. సో డెఫినెట్గా 9 ఇక్కడే రావాలి. సేమ్ కండిషన్లో ఇక్కడ తీసుకుంటున్నాను. అయితే పి అనేవాడు ఏజ్ ఎలా ఉందంట, 8 కన్నా తక్కువట, యంగెస్ట్ అయితే కాదని ఇచ్చారు. 7 అనుకుని అజ్యూమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో 7 అనుకుని స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కండిషన్కి రండి ఏమి ఇచ్చారు, వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5 years ఓల్డ్ అని ఇచ్చారు. వి అనే పర్సన్ ఎలా ఉన్నారంటే వి ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 5 years ఓల్డ్ అని ఇచ్చారు. అయితే పి నార్త్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఇస్ 5 years ఓల్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడికి పి అనే పర్సన్కి 5 ఆల్రెడీ ఇచ్చేసాం. సో పికి 2 ప్లేసెస్లో ఎక్కడా రావడానికి ఛాన్స్ లేదని ఇచ్చారు.
P nor the immediate neighbors of P are 5 years అని ఇచ్చారు. సో ఇక్కడ 5 ఇయర్స్ కాదు, ఇక్కడ కూడా 5 ఇయర్స్ పెట్టడానికి లేదు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు అంటే W is also not 5 years old అని ఇచ్చారు. W కి కూడా 5 పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఈ కండిషన్స్ అన్ని ఎందుకోసం పెట్టామంటే ఈ పాయింట్ పెట్టడానికి. V is sitting second to the left of 5 years అన్నారు. సో మనకు కుదిరే పాసిబిలిటీ ఏంటంటే 5 years అండ్ V. సేమ్ పాసిబిలిటీ అండి 5 years అండ్ V. అంతకు మించి ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారు. ఓన్లీ 2 people sit between V and R. R is not 8 years old అని ఇచ్చారు. Vకి Rకి మధ్యలో 2 members. R 8 years old కాదన్నారు కాబట్టి Rకి పాసిబిలిటీ అండి. Rకి Vకి మధ్యలో 2 members గ్యాప్ ఉండాలి అని ఇచ్చారు. సో ఇటు పక్క రావడానికి లేదు కాబట్టి Rని తీసుకొచ్చి ఇక్కడ అవైలబుల్గా పెడుతున్నాను. నెక్స్ట్ కండిషన్. Q is an immediate neighbor of both 3 years and 7 years old అని ఇచ్చారు. Q అనే పర్సన్ నైబర్ అట ఎవరికి అంటే 3 years oldకి 7 years oldకి నైబర్ అని ఇచ్చారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి అంటే క్యూని ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ కుదరట్లేదు కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయిందండి. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవ్వాలి. ఆన్సర్ ఒకసారి టాలీ చేసుకుందాం. దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేసుకుని ఓకే, ఇందులోంచి మన ఆన్సర్ రావాలండి. ఫైనల్ సెలెక్షన్ ఇందులోనే జరగాలి. ఏమిచ్చారో నెక్స్ట్ కండిషన్ చూడండి. Q is an immediate neighbor of both 3 and 7 years old. ఆల్రెడీ ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ కండిషన్లో there is a difference of 2 years between V's age and S age అని ఇచ్చారు. Vకి Sకి మధ్యలో 2 years ఆఫ్ గ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు మనకు మిగిలిపోయిన నెంబర్స్ ఏంటివో ఒకసారి చూసుకున్నట్లయితే 3 years ఇంకా ప్లేస్ చేయలేదు, 4 years ఇంకా ప్లేస్ చేయలేదు, 6 years ఇంకా ప్లేస్ చేయలేదు. మిగిలిన అన్ని ఇయర్స్ మనం ప్లేస్ చేసేసాము. సో ఇప్పుడు 8కి 5కి డిఫరెంట్, 8కి 6కి అయితే మనకి టాలీ అవుతుంది. అంటే ఇప్పుడు మనం Vని కనుక 6 years కింద అజ్యూమ్ చేస్తే Sని తీసుకొచ్చి 8 years కింద రాసుకుంటే ఒకసారి డేటా చూడండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ V's ఏజ్ అండ్ S ఏజ్ ఆఫ్ 2 years అన్నారు. సరిపోతుంది. సో ఇక్కడతో ఆ పాయింట్ క్లియర్ వచ్చేసింది. U is one of the immediate neighbors of S అని ఇచ్చారు. Sకి నైబర్గా U ఉండాలి. సో ఇక్కడికి Uని అలొకేట్ చేసాం. ఇంకా మనకి పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ అలొకేట్ చేస్తున్నాం. ఏజెస్లో మిగిలిపోయిన లీస్ట్ ఏజ్ ఏదైతే ఉందో 4 yearsని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేస్తున్నానండి. సో ఇక్కడతో మనకి డేటా అంతా క్లియర్ అయిపోయినట్టుంది. సో ఇక్కడతో మనకు క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చారో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో హూ అమాంగ్ ద గివెన్ పర్సన్ ఈస్ ద ఎల్డెస్ట్ అని ఇచ్చారు. అందరిలో ఎల్డెస్ట్ పర్సన్ ఎవరంటే ఫస్ట్ ఆప్షన్ అండి, టీ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ కరండి. ఏమి ఇచ్చారు 28th క్వశ్చన్. 28th క్వశ్చన్లో 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందాం. యూకి 4 years అన్నారు, ఆపోజిట్ టు ఈచ్ అదర్లో ఉన్నారు. ఎస్కి 3 years అని ఇచ్చారు, ఎస్కి 3 years ఆపోజిట్ టు ఈచ్ అదర్. పీకి 9 years అన్నారు, ఆపోజిట్ టు ఈచ్ అదర్. టీకి 6 years ఓల్డ్, ఆపోజిట్ టు ఈచ్ అదర్. వికి 8 years అని ఇచ్చారు. వి అండ్ 8 ఆపోజిట్ టు ఈచ్ అదర్ లేరు కాబట్టి 5th ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏముందో చెక్ చేయండి అన్నారు. Q is 4 years old. సరిపోయిందండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ P అండ్ ద యంగెస్ట్ పర్సన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ P అన్నారు. P నుంచి లెఫ్ట్ వైపు నుంచి కౌంట్ చేసినట్లయితే Pకి లెఫ్ట్ వైపు ఈ రెండు ఇట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు మధ్యలో ఎవరున్నారంటే Q అనే పర్సన్ ఉన్నారండి. ద 4 year old సరిపోతుంది. ఆప్షన్ నెంబర్ 5. లాస్ట్ క్వశ్చన్ అనుకుంటే చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ 7 years ఓల్డ్ అన్నారు. P అనే పర్సన్ సరిపోతారు, సెకండ్ ఆప్షన్. సో ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులో సెట్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ వీస్ ఏజ్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చారు. వి యొక్క ఏజ్ ఇన్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తే 6 years అవుతుందండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చారు. 1 and 2ని కంపేర్ చేసి చూద్దాం. చూడండి 1 and 2ని కంపేర్ చేస్తే కామన్గా ఉంది ఫీజ్. సో 1ని 2ని కంపేర్ చేస్తే ఫీజ్ కామన్గా ఉంది.
రెండిట్లో ఉన్న కామన్ టర్మ్ ఏంటో చెక్ చేయండి. వాట్ ఈస్ కామన్ ఇన్ బోత్ ద టర్మ్స్ అంటే ZA ఈస్ కామన్. ఫీజ్కి కోడ్ ఏంటి అంటే ZA. 1 and 3ని చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ కామన్ ఇన్ 1 and 3 అంటే రైజ్ ఈస్ కామన్. సో 1 and 3లో రైజ్ వచ్చింది. ఈ రెండిట్లో కామన్గా ఉంది బిఎం. సో 1 and 4ని కంపేర్ చేద్దాం. 1 and 4ని కంపేర్ చేస్తే కామన్గా ఏమీ లేదు. కంపారిజన్ 2 and 3 మధ్య చేద్దాం. 2 and 3ని కంపేర్ చేస్తే స్కూల్ కామన్గా ఉంది. సో స్కూల్కి కోడ్ ఏంటి అంటే కామన్గా ఉన్న టర్మ్ ఏంటి అంటే WO అండి. సో నెక్స్ట్ కంపారిజన్ 2 and 4కి చెక్ చేసుకుంటున్నాం. 2ని 4తో కంపేర్ చేస్తే నాట్ ఈస్ కామన్. కామన్గా ఉన్న టర్మ్ ఏంటో చెక్ చేయండి రెండిట్లో. విచ్ ఈస్ కామన్ అంటే ఇక్కడ DH ఈస్ కామన్. లాస్ట్ కంపారిజన్ ఇస్ 3 and 4. 3 and 4ని కంపేర్ చేస్తే స్టాండర్డ్ కామన్గా ఉంది. సో స్టాండర్డ్కి కోడ్ ఏంటి అంటే ఇక్కడ వాట్ ఈస్ కామన్ టర్మ్ అంటే NE ఈస్ కామన్. సో ఇక్కడతో మనం సెంటెన్సెస్లో కామన్ టర్మ్స్ని తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిపోయిన వాటికి కోడింగ్ తీసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్లో మిగిలిపోయింది లైక్లీ ఆర్ టు అంటే దానికి కోడ్ ఏమి ఇవ్వచ్చు అండి? లైక్లీ ఆర్ టూకి కోడింగ్ ఏం తీసుకోవచ్చు అంటే ఎయిదర్ LB ఆర్ JR. సెకండ్ సెంటెన్స్లో మిగిలిపోయింది పేడ్. ద కోడ్ ఫర్ పేడ్ ఈస్ PS. థర్డ్ సెంటెన్స్లో ఆఫ్ మిగిలిపోయింది. ఆఫ్కి కోడ్ ఏంటంటే XF. లాస్ట్ దాంట్లో మిగిలిపోయింది లెవెల్ ఆర్ రీచ్. దీనికి ఏం కోడ్ ఇవ్వచ్చు అంటే ఎయిదర్ SG ఆర్ KT కింద ట్రీట్ చేయొచ్చండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి. ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ KT స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. ఎయిదర్ లెవెల్ ఆర్ రీచ్డ్ అవుతుందండి. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టు స్కూల్ ఇస్ కోడెడ్ యాజ్ WO, టు స్కూల్ని WOLB కింద తీసుకున్నట్లయితే స్కూల్కి W అని తెలుస్తుంది. అంటే టూకి ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి? LB అని తెలుస్తుంది. దెన్ వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ లైక్లీ పేడ్ అని ఇచ్చారు. సో లైక్లీకి టూకి ఎప్పుడైతే LB అని తెలిసిందో లైక్లీకి JR అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. సో JRకి లైక్లీ, JR పేడ్ అని ఇచ్చారు. పేడ్కి SPS అండి. JRPS కాంబినేషన్లో వచ్చేది థర్డ్ ఆప్షన్. వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ స్టాండర్డ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. స్టాండర్డ్కి NE అవుతుందండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రైజ్ అని ఇచ్చారు. రైజ్కి BM ఇచ్చాం కదా. సో ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. వాట్ విల్ బీ ద పాసిబుల్ కోడ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫీజ్ అని ఇచ్చారు. ఆఫ్కి కోడ్ ఏమైనా ఉందా అంటే చెక్ చేసుకోండి. ఆఫ్కి మనకి XF ఇచ్చారు. ఫీజ్కి కోడ్ ఈజ్ ZA అని తెలుసు. ఇంకా మిగిలిపోయింది రిసిప్ట్. అంటే రిసిప్ట్ అనేది కొత్త వర్డ్. XF ZA కాంబినేషన్లో వచ్చే కొత్త వర్డ్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అది తీసుకోవాలండి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ టాలీ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4 అండి. లాస్ట్ సెట్కి వచ్చేసాము. సమ్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చారు. సమ్ కీస్ ఆర్ లాక్స్. ఆల్ ద కీస్ ఆర్ క్లూస్ అని ఇచ్చారు. ఆల్ ద కీస్ ఆర్ క్లూస్. నో క్లూ ఇస్ అన్ ఆన్సర్ అని ఇచ్చారు. ఏ క్లూ కూడా ఆన్సర్ అవ్వదు. నో లాక్ ఇస్ అన్ ఆన్సర్ అని ఇచ్చారు. ఏ లాక్ ఆన్సర్ అవ్వదు అన్నారు. ఈ రెండింటి గురించి ఇవ్వలేదు కాబట్టి తీసుకోవడానికి లేదు. అట్లీస్ట్ సమ్ లాక్స్ ఆర్ క్లూస్ అన్నారు. సెకండ్ వన్ ట్రూ అండి. ఓన్లీ 2 is ట్రూ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ పెయింట్స్ ఆర్ బ్రషెస్ అని ఇచ్చారు. ఆల్ ద పెయింట్స్ ఆర్ బ్రషెస్. నో బ్రష్ ఇస్ ఎ కలర్. ఆల్ కలర్స్ ఆర్ షేడ్స్ అని ఇచ్చారు. కలర్స్ అన్ని కూడా షేడ్స్ అవుతాయి. సమ్ పెయింట్స్ ఆర్ కలర్స్ అన్నారు. మే ఆర్ మే నాట్ కాబట్టి ఫస్ట్ చెప్పలేమండి. నో షేడ్ ఇస్ ఎ పెయింట్ అన్నారు. ఈ రెండింటికి ఉంది కానీ కండిషన్ దీని గురించి ఇవ్వలేదు కాబట్టి తీసుకోవడానికి లేదు. నెయిదర్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చారు. సమ్ కీస్ ఆర్ లాక్స్. సమ్ కీస్ ఆర్ లాక్స్. ఆల్ ద కీస్ ఆర్ clues. No clue is an answer. No key is an answer అన్నారు. కీ ఆన్సర్ అవ్వదు అన్నారు. ట్రూ అనుకుంటా. ఎందుకంటే క్లూ అవ్వనప్పుడు కీ కూడా అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. ఆల్ ఆన్సర్స్ బీయింగ్ లాక్స్ ఇస్ అ పాసిబిలిటీ అన్నారు. ఆన్సర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండి.